వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నిజమైన ఆనందం ఎక్కడుంటుందో తెలుసా? పేదలకు సాయం చేయడంలో ఉంటుంది. పేదరికంలో ఉన్న వారికి, అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తే వారు పొందిన ఆనందం కల్లారా చూస్తే మన మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. వారు చూపెట్టే కృతజ్ఞత గుండెను హత్తుకుంటుంది. అలాంటి వీడియోనే మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. పెద్ద షాపులకు వెళ్లి నిండా మోసపోతాం. అద్దాలు పెట్టి లైటింగ్లు వేసి స్మార్ట్ గా తూచేస్తారు. అక్కడ బేరాలుండవు, ఉన్నా మనం ఆడం కూడా. ఎందుకంటారా? ప్రెస్టేజ్. అలాగే రెస్టారెంట్లకు వెళ్లి బేరం ఆడకుండా వేలకు వేలు ఖర్చు పెడతాం. అదే రోడ్డు మీద చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, తినుబండారాలు విక్రయించే లాంటి వారి దగ్గర అయితే మాత్రం 10 రూపాయలు, 20 రూపాయల దగ్గర కూడా బేరమాడి కొసిరి తీసుకుంటాం. పాపం వారు కూడా అంతే. వచ్చిన బేరం పోకూడదని 10 రూపాయలు తగ్గించేసి ఇస్తారు. మనం ఏదో సాధించి డబ్బులు మిగిల్చినట్టు ఫీల్ అయిపోతాం. కానీ అలా విక్రయించే వారిలో చాలా మంది పేదవారే. వయస్సును లెక్క చేయకుండా, చలి, ఎండ, వాన అనకుండా కష్టాన్ని నమ్ముకుంటూ 4 రూపాయల కోసం రోడ్డుపై విక్రయించే చిరు వ్యాపారులకు తోచిన సాయం చేయటం నిజమైన మానవత్వం. ఆ మానవత్వాన్ని ప్రదర్శించాడు ఆ యువకుడు. రోడ్డు పక్కన శనగలు అమ్ముకుంటున్న ఓ మహిళ వద్దకు వచ్చి కారు ఆగుతుంది. దాంట్లో ఓ వ్యక్తి శనగలు ఎంత అని అడగ్గా గ్లాస్ 20 రూపాయలని సమాధానమిచ్చింది. అతడు మాత్రం 10 రూపాయలకే ఇవ్వాలని కోరగా ఆమె నాకేం రాదు బాబు అంటూ సమాధానమిచ్చింది. కానీ చివరికి 10 రూపాయలకి ఇచ్చేందుకు అంగీకరించి వారి చేతిలో శనగలు పెట్టింది. అయితే ఆ యువకుడు ఆమెకు 1500 రూపాయలు ఇచ్చాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. చివరిగా ఒక్క నమస్కారం పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె స్వచ్ఛమైన మనస్సు బయటపడింది. 10 రూపాయల కోసం ఆమె పడుతున్న కష్టం తెలిసొచ్చింది. 20 రూపాయలది కూడా 10 రూపాయలకి ఇవ్వడానికి అంగీకరించడంతో ఎలాగైనా అమ్మేసి ఇంటికి వెళ్ళిపోవాలన్న తాపత్రయం కనిపించింది. సాయం అందాక ఇంకొన్ని శనగలు వద్దన్నా ఇవ్వటం ద్వారా తన కృతజ్ఞత బయటపడింది. ఇచ్చింది 1500 రూపాయలు. ఎందుకింత అని చాలా మంది అనుకోవచ్చు, కానీ డబ్బులు ముఖ్యం కాదు. ఈ వీడియో సాయం చేసే వారికి, చెయ్యాలి అనుకునే వారికి స్ఫూర్తినిస్తుందనేది మా ఉద్దేశం. చిన్న సాయమే వారికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూపే ప్రయత్నం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.